ట్యాంక్ బండ్ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో చెత్త పేరుకుపోయింది. నీళ్లలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నీటి కాలుష్యం పెరగడంతో జలచరాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు వదలడం కాలుష్యం పెరగడానికి కారణమవుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ట్యాంక్ బండ్ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. హుస్సేన్ సాగర్ చెత్త చెదారంతో నిండిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లు హుస్సేన్ సాగర్ లో కలుస్తున్నాయి. కుకట్పల్లి నుంచి ఇండస్ట్రియల్ వాటర్ కూడా ఇందులోకే వస్తున్నాయి. ముఖ్యంగా థ్రిల్ సిటీ, సంజీవయ్య పార్క్, పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి స్మారకం, లేక్ ఫ్రంట్ పార్క్ ఆయా ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ చూడ్డానికే భయంకరంగా కనిపిస్తోంది. కాలుష్యం కారణంగా హుస్సేన్ సాగర్ లోని జలచరాలకు తీవ్ర హాని కలుగుతోంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా పడిపోతున్నాయి. ట్యాంక్ బండ్ పక్కనే లేక్ ఆఫీస్, అటు సెక్రటేరియట్, మరోవైపు జీహెచ్ఎంసీ ఆఫీస్, ఇలా చుట్టూ ప్రభుత్వ అధికారులే ఉంటారు. కానీ ట్యాంక్ బండ్ను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. దుర్వాసనతో ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. వాటర్ బాటిళ్లు, పాడైన బట్టలు, ఇలా ఎన్నో రకాలైన వ్యర్థాలతో పరిసరాలు నిండిపోయాయి. అయితే అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ఈ రెండు ఏరియాల ముందు మాత్రం క్లీన్ గానే ఉంటుంది. ఆ రూట్లలో నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తిరుగుతారు కాబట్టి ఎప్పుడూ శుభ్రంగానే కనిపిస్తుంటుంది. నెక్లెస్ రోడ్ నుంచి బుద్ధ భవన్ వరకు ట్యాంక్ బండ్ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కనీసం క్లీన్ చేసిన పాపాన లేదు సిబ్బంది. ట్యాంక్ బండ్ తీరాన్ని ఎంజాయ్ చేస్తుంటారు జనం. సిటీకి వచ్చిన వాళ్లు సాగర్ తీరాన్ని చూడకుండా ఉండరు. కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ తీరానికి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు నగరవాసులు.